మన బాడీలోని కొల్లాజన్ ప్రొడక్షన్ అలాగే స్కిన్ హెల్త్ అనేది ఇట్స్ ఆల్వేస్ ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్. మనం తినే ఆహార పదార్థాల మీదే మన కొల్లాజన్ ప్రొడక్షన్ అలాగే స్కిన్ గ్లో అనేది ఆధారపడి ఉంటుంది. ఈ కొల్లాజన్ కోసమని ఖరీదైన పౌడర్స్ కొనక్కర్లేదు. మన ఇంట్లో దొరికే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే కొల్లాజన్ వాటర్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసుకుందాం. హలో, నేను మీ పావని, ఆ క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. నిజానికి ఈ ఖరీదైన కొల్లాజన్ పౌడర్స్లో కొల్లాజన్ ఉండదు. వాటిలోని కొల్లాజన్ పెప్టైడ్స్ అని ఉంటాయి. ఇవి మన బాడీలోని కొల్లాజన్ ప్రొడ్యూస్ చేయడానికి అవసరమైన అమైనో యాసిడ్స్ లాంటివి. ఈవెన్ మీరు కొల్లాజన్ పౌడర్స్ తీసుకున్నా సరే వాటిని సపోర్ట్ చేయడానికి వైటమిన్ సి అనేది చాలా అవసరం. సో ఈ కొల్లాజన్ వాటర్ ప్రిపేర్ చేయడానికి మనకి లిస్ట్లో ఫస్ట్ వచ్చేది లెమన్ స్లైసెస్. ఈ కొల్లాజన్ వాటర్లో ఫస్ట్ వచ్చి లెమన్ స్లైసెస్ వాటర్. దీనికోసం మీరు రోజు తాగే వాటర్లోనే లేదా వాటర్ బాటిల్స్లో లెమన్ని థిన్ స్లైసెస్గా కట్ చేసి వేసుకుని ఆ వాటర్ని రోజంతా తీసుకోండి. దీని ద్వారా ఆ లెమన్లోని వైటమిన్ సి అందులోకి ఇన్ఫ్యూజ్ అయ్యి మీకు మంచి కొల్లాజన్ ప్రొడక్షన్కి సపోర్ట్ చేస్తుంది. అంతేగాక వైటమిన్ సిలో ఎక్కువ హై యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఇది మన ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది, అలాగే స్కిన్ ఎలాస్టిసిటీని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఈ లెమన్ కొల్లాజన్ వాటర్ చేయడంలో ఒకే ఒక కాంట్రా ఇండికేషన్ ఏంటంటే లెమన్ స్లైసెస్ని ఎప్పుడు కూడా కాపర్ వాటర్ బాటిల్స్లో వేయద్దు. ఎందుకంటే ఇట్ ఈస్ టాక్సిక్ అండ్ సిట్రిక్ యాసిడ్ హైలీ రియాక్ట్స్ విత్ మెటల్స్. కావలిస్తే మీరు గ్లాస్ వాటర్ బాటిల్స్ యూజ్ చేయొచ్చు, లేదా హై గ్రేడ్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ కొల్లాజన్ వాటర్ వచ్చి ఆమ్లా వాటర్. మీకు సీజన్లో దొరికితే ఈ ఆమ్లా లేదా ఉసిరికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మీ వాటర్ బాటిల్లో వేసుకుని రోజంతా తీసుకోండి. లేదంటే అదే ఆమ్లాని మీరు నైట్ టైం కూడా ఒక గ్లాస్ వాటర్లో వేసుకుని మార్నింగ్ కూడా ఎంటీ స్టమక్ తోటి ఆ వాటర్ తీసుకోవచ్చు. మనకి ప్రపంచంలో ఏ ఫుడ్లోనూ దొరకని హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ వైటమిన్ సి అనేది ఆమ్లాలోనే దొరుకుతుంది. నిజానికి వైటమిన్ సి ఆరెంజెస్లో ఉంటుంది అనుకుంటారు, కానీ ఆరెంజెస్ కన్నా 10 times హయ్యర్ వైటమిన్ సి మనకి ఆమ్లాలో దొరుకుతుంది. అసలు ఈ వైటమిన్ సి అనేది ద మోస్ట్ సెన్సిటివ్ అండ్ వాటర్ సాల్యుబుల్ వైటమిన్. ఇది మనం నీళ్ళల్లో వేసినప్పుడు ఈజీలీ రిలీజ్ అవుతుంది, అలాగే దాన్ని మనం కన్జ్యూమ్ చేసినప్పుడు రెడీలీ అబ్జర్బ్ అవుతుంది. నిజానికి అసలు ఈ వైటమిన్ సి సపోర్ట్ లేకుండా కొల్లాజన్ ప్రొడక్షన్ అనేది జరగదు. సో ఈ ఆమ్లా వాటర్ని రోజు తీసుకోవడం ద్వారా మీ కొల్లాజన్ ప్రొడక్షన్కి సపోర్ట్ చేస్తుంది, మీ స్కిన్ గ్లో ఇంకా హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేస్తుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది, అలాగే మీ బాడీని కూడా డీటాక్సిఫై చేస్తుంది. ఎప్పుడైనా సరే మీకు సీజన్లో దొరికినప్పుడు ఈ ఆమ్లాని ఎప్పుడు మిస్ చేసుకోవద్దు. మన లిస్ట్లో నెక్స్ట్ వచ్చే కొల్లాజన్ వాటర్ వచ్చి క్యూకుంబర్ అండ్ మింట్ లీవ్స్. దీనికోసం కీరా దోసకాయ అలాగే పుదీనా ఆకుల్ని కట్ చేసి మీరు తాగే వాటర్ బాటిల్లో వేసుకోండి. ఒక 2-3 hours తర్వాత ఆ వాటర్ని కన్జ్యూమ్ చేయండి. క్యూకుంబర్లో ఉన్న కూలింగ్ ప్రాపర్టీస్ అలాగే మింట్లో ఉన్న డైజెస్టివ్ ప్రాపర్టీస్ కూడా ఆ వాటర్లోకి ఇన్ఫ్యూజ్ అయ్యి మన బాడీలోని టాక్సిన్స్ అన్ని రిమూవ్ చేసి డీటాక్సిఫై చేస్తుంది. అసలు ద మోస్ట్ ఆల్కలైన్ వెజిటేబుల్ వచ్చి క్యూకుంబర్ అని చెప్పుకోవచ్చు. ఈ కీరా దోసకాయని కట్ చేసి వాటర్లో ఇన్ఫ్యూజ్ చేసినప్పుడు ఆ వాటర్ని ఆల్కలైన్గా మారుస్తుంది. ఈ ఆల్కలైన్ వాటర్ అనేది మన బాడీలోని పీహెచ్ని మెయింటైన్ చేసి బాడీని కూల్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. నిజానికి ఈ కుకుంబర్ వాటర్ అనేది మనకి కొల్లాజన్ని ప్రొడ్యూస్ చేయదు, కానీ కొల్లాజన్ ప్రొడక్షన్కి ఇండైరెక్ట్లీ హెల్ప్ చేస్తుంది. ఈ కుకుంబర్లోని ఆల్కలైన్ ప్రాపర్టీస్ అలాగే కూలింగ్ ప్రాపర్టీస్ మన బాడీని హైడ్రేట్ చేసి స్కిన్ ఎలాస్టిసిటీని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ ద మోస్ట్ ఎఫెక్టివ్ కొల్లాజన్ వాటర్ వచ్చి చియా సీడ్ వాటర్. ఇది చేసుకోవడం చాలా సింపుల్, అలాగే కన్జ్యూమ్ చేయడం కూడా చాలా ఈజీ. రోజు మీరు తాగే వాటర్ బాటిల్లోనే ఒక స్పూన్ చియా సీడ్స్ వేసుకుని ఒక 2-3 hours తర్వాత రోజంతా దాన్ని కన్జ్యూమ్ చేస్తూ ఉండండి. దీంట్లోని హై అమౌంట్స్ ఆఫ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్, ఫైబర్ ఇంకా ప్రోటీన్ కూడా ఉంటుంది. ఈ చియా సీడ్ వాటర్ని రోజు తీసుకోవడం ద్వారా మీ కొల్లాజన్ ప్రొడక్షన్ని డైరెక్ట్గా హెల్ప్ చేస్తుంది, అలాగే ఇందులో ఉన్న హై అమౌంట్స్ ఆఫ్ కాల్షియం వల్ల మీ బోన్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మోరోవర్ స్కిన్ గ్లోకి అలాగే హెయిర్ గ్రోత్కి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ద లాస్ట్ అండ్ మై ఫేవరెట్ కొల్లాజన్ డ్రింక్ వచ్చి గీ వాటర్. దీనికోసం ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళల్లో 1 teaspoon ఆవు నెయ్యి వేసి మిక్స్ చేసి ఎంటీ స్టమక్తో తీసుకోవాలి. దీని ద్వారా మన బాడీకి అవసరమైన ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అందడమే కాకుండా మన బాడీ యొక్క ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ ఆవు నెయ్యిలోని హై అమౌంట్స్ ఆఫ్ వైటమిన్ కే అండ్ వైటమిన్ ఈ ఉండడం ద్వారా ఇది మన స్కిన్ యొక్క ఎలాస్టిసిటీని ఇంప్రూవ్ చేసి ఇంటర్నల్లీ ఒక మాయిశ్చరైజర్ లాగా యూజ్ అవుతుంది. కాకపోతే దీన్ని కన్సిస్టెంట్లీ ఒక 2 months అన్నా యూజ్ చేయాలి. అప్పుడే మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. ఐ స్ట్రాంగ్లీ ఫాలో అండ్ రికమెండ్ దిస్ ఫర్ ఎ గ్లోయింగ్ స్కిన్. మీ స్కిన్ హెల్త్కి ఇంకా కొల్లాజన్ ప్రొడక్షన్కి ఒక హోలిస్టిక్ అప్రోచ్ అనేది చాలా అవసరం. సో నో మోర్ ఎక్స్పెన్సివ్ పౌడర్స్ అండ్ క్రీమ్స్. జస్ట్ ఈ 5 types ఆఫ్ కొల్లాజన్ వాటర్స్ని ట్రై చేసి మంచి రిజల్ట్స్ చూడండి. బట్ రిమెంబర్, రెగ్యులారిటీ, కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్ ఈజ్ అ మెయిన్ కీ. ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్.